హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ముకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి నేనైతే ఎక్కువనే వేస్తాను. ఎందుకంటే ఆయిల్ లేకపోతే టేస్ట్ అనిపించదు కర్రీ, కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తాను ఆయిల్. ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా 3 కలిపి పొడి చేసుకోవాలి. ఆ పొడి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ముందుగా మనం చికెన్ నీట్గా కడుక్కొని ఉప్పు కారం కలిపి పెట్టుకొని అది ఈ తాలింపులో వేసాను. చికెన్ కొంచెం ఉప్పు కారంతో ఉడికాక కొబ్బరి వేసుకున్నాను, కొబ్బరి పొడి, తర్వాత గరం మసాలా వేసి చివరిగా కొత్తిమీర వేసుకున్నాను. చికెన్ అయిపోయిందండి, రెడీ. ఇప్పుడైతే నెక్స్ట్ నేను బిర్యానీ చేయబోతున్నాను. బిర్యానీ ఎలా చేస్తారో నా స్టైల్లో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీకి నేను కొంచెం నెయ్యి కూడా వేస్తాను. ఆవు నెయ్యి వేసాను. ముందుగా పచ్చిమిర్చి ముక్కలు, అవి వేగాక కొంచెం బిర్యానీ ఆకు వేసాను. యాలకులు, లవంగాలు, అలాగే బిర్యానీ పువ్వు కొంచెం, తర్వాత కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసాను. మా ఇంట్లో తొట్టిలో అయ్యింది పుదీనా, ఫ్రెష్గా పుదీనా వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మొత్తం ఫ్రై అయ్యాక నేను ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాను. ముందుగా బియ్యం కడిగి పక్కన ఉంచుకున్నాను. వాటర్ అయితే కొలిసి పెట్టుకున్నాను రైస్ కుక్కర్లో. వాటర్లో తాలింపు వేసేసి బియ్యం వేసాను. రైస్ కుక్కర్ మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేశాను. ఈలోగా బిర్యానీ అయిపోయింది. ఓకేనండి, బాయ్.